హలో! నమస్తే అందరికీ. నేను శ్వేత. ఒక రిలేషన్‌షిప్ మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావాలి. అదే రిలేషన్‌షిప్ కొన్నిసార్లు బాధని, స్ట్రెస్‌ని, భయాన్ని తీసుకొస్తుంది. చాలామంది టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా దాన్ని గుర్తించలేరు. మీరు కూడా మీ రిలేషన్‌షిప్ హెల్తీయా? టాక్సికా? అని ఆలోచించారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈరోజు మనం టాక్సిక్ రిలేషన్‌షిప్ గురించి తెలిపే 5 ముఖ్యమైన సంకేతాల గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పబోయే ఈ 5 సిగ్నల్స్ ద్వారా నీ రిలేషన్‌షిప్ ఏంటో నువ్వే డిసైడ్ అవ్వు. అందులో ఫస్ట్ వన్, నువ్వెప్పుడు భయపడుతూనే ఉంటున్నావా? ఎందుకంటే హెల్తీ రిలేషన్‌షిప్‌లో నువ్వు స్వేచ్ఛగా ఉంటావు. కానీ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో నువ్వెప్పుడు భయపడుతూనే ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే ఎక్కడికెళ్ళావు, ఎవరితో ఉన్నావు, ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని కోపంగా మాట్లాడడం. నువ్వు చివరికి బయటకు వెళ్ళాలన్నా భయపడడం మొదలు పెడతావు. గుర్తుపెట్టుకో, ప్రేమలో భయం ఉండకూడదు. నమ్మకం ఉండాలి. సెకండ్ వన్, నిన్నెప్పుడు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? టాక్సిక్ పార్ట్నర్ నీ జీవితాన్ని ఎప్పుడు కంట్రోల్ చేయడానికి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డ్రెస్ వేసుకోకు, ఆ ఫ్రెండ్తో మాట్లాడకు, నా పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళకు, ఇలా నీ ప్రతి డెసిషన్ని కంట్రోల్ చేయడం. గుర్తుపెట్టుకో, ప్రేమ అంటే గైడెన్స్ ఇవ్వడం, కంట్రోల్ చేయడం కాదు. థర్డ్ వన్, నిన్నెప్పుడు తక్కువ చేసి మాట్లాడుతున్నారా? టాక్సిక్ రిలేషన్షిప్లో ఇన్సల్ట్స్ అనేవి కామన్. నీ పార్ట్నర్ పదే పదే నిన్ను విమర్శించడం, అవమానించడం, నీ ఎబిలిటీస్ని తక్కువగా చూడడం, నీ ఫీలింగ్స్ని పట్టించుకోకపోవడం రిలేషన్షిప్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. మొదట్లో ఇవి చిన్న విషయాల్లో అనిపించినా కాలక్రమంలో నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తాయి. నిజమైన ప్రేమ ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తుంది, అవమానాన్ని కాదు. గుర్తుపెట్టుకో, నిజంగా ప్రేమించే వ్యక్తి నువ్వెప్పుడు ఎదగాలనే కోరుకుంటారే గాని నిన్ను కిందికి లాగరు. ఫోర్త్ వన్, తప్పెప్పుడు నీదే అనిపిస్తుందా? టాక్సిక్ పీపుల్ చాలాసార్లు తమ తప్పును నీ మీదికి నెడతారు. ప్రతి గొడవ తర్వాత నువ్వే తప్పు చేశానేమో అని ఫీల్ అవుతున్నావా? నీ పార్ట్నర్ చేసిన తప్పులకు కూడా నువ్వే బాధ్యత తీసుకుంటున్నావా? అయితే ఇది టాక్సిక్ బిహేవియర్ కావచ్చు. హెల్తీ రిలేషన్షిప్లో ఇద్దరూ తమ తప్పులను ఒప్పుకుంటారు. ఫిఫ్త్ వన్, రిలేషన్షిప్ కంటే స్ట్రెస్ ఎక్కువ ఉందా? రిలేషన్షిప్ వల్ల పీస్ రావాలి. కానీ నువ్వు రోజంతా ఏడుస్తూ, స్ట్రెస్ పడుతూ, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటే అది వార్నింగ్ సైన్. ఎప్పుడూ ఎమోషనల్గా అలసిపోయినట్టు అనిపించడం, రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం, మనశ్శాంతి కోల్పోవడం హెల్తీ రిలేషన్షిప్ లక్షణాలు కావు. గుర్తుపెట్టుకో, ప్రేమ మీ జీవితంలో సంతోషాన్ని, శాంతిని, గౌరవాన్ని తీసుకురావాలి. భయము, కంట్రోల్, స్ట్రెస్, అవమానాన్ని కాదు. మీరు గనక టాక్సిక్ రిలేషన్షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తే ఫస్ట్ మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి ప్రాధాన్యతనివ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.